రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు యువత విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థి యువతకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎలా అయితే రాజీనామా చేశారో అదేవిధంగా విద్యార్థులను మోసం చేసి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి వాటిని నెరవేర్చకుండా డిఎస్సి స్కామ్లో జరిగిన అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ వేసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయెల్, పిల్లి సూర్యప్రకాష్, జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ చింతా అనురాధ, పినిపే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని జిల్లా కేంద్రాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం కలిసి ప్రధానంగా 3 డిమాండ్లని ఈ ప్రభుత్వం మీద పెడుతూ భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించడం జరిగింది. అందులో ఒకటి ఏదైతే ఇవాళ దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించి మరి యువత తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం తాలూకా పునాదులు కదిలేటట్టుగా మరి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసేంత దాకా కూడా పోరాడి నీట్ ఎగ్జామినేషన్ పేపర్ లీకేజీ విషయంలో మరి విజయం సాధించినటువంటి యువత మరి వేళ వారి గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో 3.5 లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల తరఫున ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు కూడా అదే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి తక్షణమే డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలకి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో పక్కన మనందరి ప్రీతమ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆవేళ పేదవాడు మంచి చదువులు చదువుకోవాలి, అప్పుడే వాళ్ళ జీవిత స్థితిగతులు మారుతాయి, ఆర్థికంగా వాళ్ళు కూడా ఎదిగినప్పుడే వాళ్ళ కుటుంబం తాలూకా భవిష్యత్తు మారుతుంది అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈవేళ పథకాన్ని నీరుగారుస్తూ 9,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బకాయి పడ్డదు. దానిని కూడా తక్షణమే రిలీజ్ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో పక్కన ఎన్నికల్లో ఊరు వాడ ఓదరగొట్టి నెలకి 3,000 కోట్ల రూపాయలు నిరుద్యోగ భృతిస్తాము అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం బకాయి పడ్డదో వాటిని కూడా తక్షణమే చెల్లించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఆవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే కాదు ఎంతకంటే గొప్పగా మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పి ప్రకటించినటువంటి ఈ నాయకులు ఇవాళ కేవలం ప్రచార ఆర్భాటంతోనే సరిపెట్టుకోవడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే చాలా సంవత్సరాల నుంచి కలలుగంటూ అప్పులు చేసి కోచింగ్ సెంటర్లకు వెళ్ళి రాత్రి పగలు కష్టపడి చదువుకుని తిండి నిద్ర మానేసి ఏదో ఒక రోజు నాకు ప్రభుత్వంలో టీచర్గా ఒక పోస్ట్ వస్తుంది అని చెప్పి ఆశపడినటువంటి నిరుద్యోగ యువత మీద నీళ్లు జల్లి ఇదే కలెక్టరేట్లో జరగాల్సినటువంటి కాల్ లెటర్లు ఇవ్వాల్సినటువంటి ప్రక్రియ, రిజల్ట్ని అనౌన్స్ చేయాల్సినటువంటి ప్రక్రియ, రూల్ ఆఫ్ రిజర్వేషనో లేకపోతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్నో లేకపోతే ప్రిఫరెన్షియల్ సంబంధించినటువంటి ఆప్షన్స్ను ఇవ్వాల్సినటువంటి పరిస్థితిని పక్కకి నెట్టేసి కలెక్టరేట్లో జరగాల్సినటువంటి ప్రక్రియ మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏదో హెరిటేజ్ పాలమ్ముకున్నట్టు పెరుగమ్ముకున్నట్టు ఉద్యోగాల్ని 10 లక్షలు 20 లక్షలు 25 లక్షలు అని చెప్పి బయట సంతలో అమ్మినటువంటి పరిస్థితులు నిజంగా బాధ అనిపించేటటువంటి విషయం. ఇవాళ అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ఆవేళ మేము ఏం చేసినా తప్పు పెట్టారు. మేము అధికారంలో ఉన్నప్పుడు 2.5 లక్షల మందిని సచివాలయం ఉద్యోగస్తుల్ని రిక్రూట్మెంట్ చేస్తే ఎక్కడ ఏ ఒక్కరూ కూడా చిన్న తప్పు కూడా జరగకుండా